హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుల్లగా, కొంచెం కారంగా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, రాగి ముద్ద అదే రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ పచ్చడి కోసం గట్టిగా ఉండే నాటు దోసకాయ ఒకటి. నాటు దోసకాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, 5-6. మిక్సర్ జార్లో ఇవన్నీ తుంపి వేసుకోవాలి, పచ్చిమిర్చి అన్నింటినీ. తర్వాత 2 పొట్టు వలిసినటువంటి వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. దానిలోనే 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. దీనంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దోసకాయలను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్లో కొద్దిగా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. సగానికంటే కొంచెం తక్కువ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. దానిలో 20 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు గింజలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు కొంచెం వేగాక 1 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లి రేకలు దంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు, 1/2 చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. దీనిలోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. గుమగుమలాడే దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.